మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మన దేశంలో చాలామంది ఒబేసిటీతో బాధపడుతున్నారు. అయితే ఇంకా ఎక్కువ మంది బాధపడే సమస్య ఏంటంటే ఈ బాణపొట్ట. ఇలాంటప్పుడు ఈ బాణపొట్టని తగ్గించేటటువంటి ఒక అద్భుత పానీయం ఉంది. ఇదే రాగి జావ. దీన్ని ఎలా తీసుకోవాలి? ఏ టైంలో తీసుకోవాలి? ఏ పద్ధతిలో తీసుకోవాలి? ఈ మొత్తం ముఖ్యాంశాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజులలో ప్రతి 10 మంది భారతీయులలో 6 ఈ పొట్ట చుట్టూ పెరిగిపోయే ఈ అధిక కొవ్వు సమస్యతోటి బాధపడుతున్నారు. ఈ బెల్లీ ఫ్యాట్ తోటి బాధపడుతున్నారు. ఇది కేవలం ఏదో ఎక్స్టర్నల్‌గా బాహ్య రూపానికి సంబంధించినటువంటి సమస్య మాత్రమే కాదు. లోపల ఉన్న అవయవాల ఆరోగ్యం దెబ్బతింటుంది అనటానికి ఇది ఒక సంకేతం. శరీరంలో ఉండేటువంటి ఆ మధ్య భాగంలో సెంట్రల్ ఒబేసిటీగా పెరిగిపోయేటటువంటి ఈ కొవ్వు అనేది మధుమేహం అంటే డయాబెటిస్, రక్తపోటు అంటే హైపర్‌టెన్షన్ ఇలాంటి తీవ్రమైన అనారోగ్యాలకి దారితీస్తుంది. ఉరుకుల పరుగుల జీవితం, అలాగే పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం ఇలాంటి వాటి వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా రాగులు అనేది లేఖన కర్మ అంటే స్క్రేపింగ్ యాక్షన్ కలిగి ఉండేటువంటి ఒక ధాన్యం. ఇది శరీరంలో మేధోధాతువుని అంటే ఫ్యాట్ టిష్యూని అంటే అదనపు కొవ్వుని తుడిచిపెట్టేలాగా చేసేస్తుంది. స్థూలకాయం అంటే ఒబేసిటీ అనే రుగ్బంధన దూరం చేసుకోవటానికి రాగి జావని ఒక శక్తివంతమైనటువంటి ఆహారం కింద ఆయుర్వేదం గుర్తిస్తుంది. ఈ పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. పోషకాల గని రాగులు అని చెప్పొచ్చు. రాగి అనేది మన భారతీయ సాంప్రదాయపు ఆహారంలో ఒక అంతర్భాగం. దీంట్లో కాల్షియం, ఇనుము అంటే ఐరన్ ఇలాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రాగుల్లో ఉండే పీచు పదార్థం అంటే ఫైబర్ అనేది జీర్ణ వ్యవస్థని శుభ్రం చేస్తుంది. ఇది రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. అంటే దీని ద్వారా పదే పదే ఆకలి వేయకుండా అవుతుంది. రాగుల తాలూకా పిండిలో అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి కాలేయంలో ఉండేటువంటి అదనపు కొవ్వుని తొలగించేస్తాయి. అంటే ఫ్యాటీ లివర్ మీద ఇది పనిచేస్తుంది. జీవక్రియని ఇది వేగవంతం చేస్తుంది. బరువు తగ్గటంలో ఈ రాగుల ప్రత్యేకత ఏమిటి? ఇది మీరు అసలైన తెలుసుకోవాల్సిన విషయం. మనం తీసుకునే ఆహారం శక్తి కింద మారకుండా కొవ్వుగా నిలవ ఉండటమే ఊబకాయం అంటే. రాగుల్లో ఉండేటువంటి ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఇలాంటి ఆకలిని తగ్గిస్తుంది. ఇది ఆ కడుపు నిండిన భావాన్ని కలిగిస్తుంది. అంటే ఫుల్నెస్ ఆఫ్ స్టమక్ అనిపిస్తుంది. శాటిటీ ఉంటుంది. శరీరానికి అవసరమైనటువంటి ఆ ఆ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, వీటిని ఈ రాగులు అందిస్తుంది. దీనివల్ల రక్తంలో ఇన్సులిన్ ఉన్నట్టుండి పెరగకుండా ఉంటుంది. ఇన్సులిన్ నియంత్రణలో ఉండటం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పెరగకుండా ఉంటాయి. ఇదే సందర్భంగా ఆయుర్వేద దృక్పథం గురించి తెలుసుకోవాలి. మెయిన్గా ఈ మేధోధాతు గురించి మీరు తెలుసుకోవాలి. ఆయుర్వేదంలో ఈ అధిక బరువుని స్థౌల్యం అంటారు, స్థూలకాయం అంటారు. శరీరంలో కఫదోషం పెరిగినప్పుడు మేధోధాతు అసమతుల్యతకి అన్ఈక్వాలిటీకి గురవుతుంది. రాగులు అనేది కఫాన్ని తగ్గించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఛానల్స్ ఉంటాయి కదా, స్రోతస్సులు, వాటిలో పెరిగిపోయిన వ్యర్థాన్ని తొలగించేస్తుంది. రాగి జావ అనేది ఉష్ణవీర్యాన్ని కలిగి ఉంటుంది. జీర్ణక్రియని అంటే డైజెస్టివ్ ఫైర్ని ప్రేరేపిస్తుంది. ఇది ఆ కొవ్వుని కరిగించే ప్రక్రియని వేగవంతం చేస్తుంది. అయితే అసలైన విషయం ఏంటంటే రాగి జావ తయారీని మీరు తెలుసుకోవాలి. ఈ మెళకువల మీద మీకు అవగాహన ఉండాలి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు రాగి జావని సరైన పద్ధతిలో తయారు చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఒక గ్లాసు నీళ్ళు తీసుకోండి. దీనికి 2 స్పూన్ల రాగి పిండిని కలపండి. చిన్న మంట మీద ఉడికించండి. దీంట్లో మళ్ళీ ఏదో తీపి కోసం పంచదారో, బెల్లమో ఇలాంటివి అస్సలు కలపకూడదు మీరు. మరి ఏం చేయాలి? అసలు బెస్ట్ ఏంటంటే పాలకు బదులుగా మజ్జిగని వాడుకోవటం మంచిది. మజ్జిగ అనేది ఎందుకంటే కషాయ రసంగా ఉంటుంది. బరువు తగ్గటానికి సహాయపడుతుంది. చలువ చేస్తుంది పైగా. అన్నిటికీ మించి రాగులు వేడనుకున్నాం కదా, ఆ వేడిని కూడా ఈ మజ్జిగ సమతుల్యం చేస్తుంది. అది ఇక్కడ బ్యూటీ. ఈ మిశ్రమానికి కొద్దిగా జీలకర్ర పొడి, కాస్తంత అల్లం ముక్కలు కలిపారనుకోండి, రుచి పెరుగుతుంది, ఫలితం కూడా రెట్టింపు అవుతుంది. ఇదే సందర్భంగా ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు తెలుసుకోవాలి. స్థూలకాయను వదిలించుకోవడానికి రాగి జావని ఒక ట్రీట్మెంట్ లాగా మీరు పాటించాలి. దీన్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవటం వల్ల బెస్ట్ ఫలితాలు ఉంటాయి. అయితే రాత్రి టైంలో రాగి జావ తీసుకోకపోవటం మంచిది. ఎందుకంటే ఆ రాత్రి వేళ జీర్ణశక్తి తక్కువ ఉంటుంది. ఇక ఈ రాగి జావ తీసుకునే టైంలో ఇతర నూనె పదార్థాలు, వేపుళ్ళు ఇలాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. శరీరంలో ఈ కొవ్వు కణాన్ని కరిగించడానికి రాగి అనేది ఒక సహజమైన లేఖన ద్రవ్యం కింద పనిచేస్తుంది. కాబట్టి ఈ రాగులు బెస్ట్ ఫలితాలు ఇవ్వాలంటే అదనంగా కొన్ని కాంబినేషన్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. వీటిని మీరు ప్రయత్నం చేయొచ్చు. దీంతో సౌలభ్యం ఏంటంటే బెనిఫిట్ రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.
సరే, ఇలాంటి ఈ ఇంట్లో తయారు చేసే ఔషధ మిశ్రమాలు ఏమిటి? వీటిని తెలుసుకుందాం. రాగి జావతో పాటు ఇంట్లోనే ఈ కాంబినేషన్స్ మీరు చేసుకుంటే ఇంకా బెస్ట్ ఫలితాలు ఉంటాయి. ఒకటి, రాగి త్రిఫల మిశ్రమం. ఈ రాగి ఈ జావ తయారు చేసుకుంటారు కదా, తయారైన తర్వాత దీంట్లో ఒక అర టీ స్పూన్ త్రిఫల చూర్ణం కలపాలి. ఇది పేగుని శుభ్రం చేస్తూ కొవ్వు చేరకుండా చూస్తుంది. దీన్ని ప్రతిరోజు ఉదయం పరిగడుపుని తీసుకోవాలి. ఇంకొక బెస్ట్ కాంబినేషన్ రాగులు, అల్లం, జీలకర్రతో తయారు చేసుకునే పానీయం. రాగి పిండిని ఉడికించే టైంలోనే దంచిన అల్లం ముక్కలు, వేయించిన జీలకర్ర పొడి కలపండి. ఈ మిశ్రమం శరీరంలో విషతుల్యాల్ని అంటే టాక్సిన్స్ని బయటికి పంపిస్తూ జీవక్రియని మెరుగుపరుస్తుంది. మరొక బెస్ట్ కాంబినేషన్ రాగులు, దాల్చిన చెక్క పొడి. ఒక గ్లాసు రాగి జావలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలపండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తూ పొట్ట దగ్గర కొవ్వుని కరిగిస్తుంది. దీన్ని సాయంత్రం వేళ అంటే రాత్రి కాదు, సాయంత్రం వేళ అల్పాహారంగా మీరు తీసుకోవచ్చు. ఇక దీనికి కాంప్లిమెంట్ చేసే ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. మొండిగా పెరిగిపోయిన ఈ కొవ్వును వదిలించుకోవడానికి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు మీకు ఉపయోగపడతాయి. వీటిని వైద్య సలహాతో తీసుకోవచ్చు. ఇలాంటి వాటిలో బెస్ట్ మేదోహార గుగ్గులు. ఇది శరీరంలో అదనపు కొవ్వుని కరిగించడానికి ప్రసిద్ధి చెందిన ఔషధం. ప్రతిరోజు 2 మాత్రలని గోరువెచ్చని నీళ్లతోటి లేదా రాగి జావా తీసుకున్న తర్వాత వేసుకోవాలి. మరొకటి వరుణాది కషాయం. ఇది శరీరంలో పెరిగిపోయిన నీటి శాతాన్ని అలాగే కొవ్వుని తగ్గిస్తుంది. 15 నుంచి 20 మిల్లీలీటర్ల కషాయాన్ని సమాన భాగం నీళ్లతోటి కలిపి భోజనానికి ముందు తీసుకోవాలి. మరొకటి నవక గుగ్గులు. జీర్ణక్రియని మెరుగుపరుస్తూ ఆకలిని నియంత్రించే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం, సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున తీసుకోవడం వల్ల బెస్ట్ ఫలితాలు కనిపిస్తాయి. బరువు వేగంగా తగ్గుతారు. మరొకటి ఆరోగ్యవర్ధిని వటి. కాలేయపు పనితీరుని మెరుగుపరుస్తూ కొన్ని కొవ్వు తాలూకు జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది. దీన్ని వైద్య పర్యవేక్షణలో మాత్రమే రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్య విషయాన్ని మీకు మనవి చేయాలి. రాగి జావ అనేది కేవలం బరువు తగ్గించే పానీయం మాత్రమే కాదు, ఇది సంపూర్ణ ఆరోగ్యానికి పునాది. అధిక పీచు, తక్కువ క్యాలరీలు ఉండే ఈ ఆహారం శరీరంలో మలినాలను తొలగిస్తూ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆయుర్వేద సూత్రాన్ని పాటిస్తూ రాగుల్ని మీ జీవన శైలిలో భాగంగా చేసుకుంటే బొజ్జను కరిగించడం అసాధ్యం కాదు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన వ్యాయామం తోడైందనుకోండి, రాగి జావ మీ శరీరానికి అమృతంలాగా మారుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.